గురుగారు, ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఎందుకంటారు? ఈ ఆషాఢ మాసం అనేది శుభకార్యాలకు అసలు పనికిరాదా? ఆషాఢ మాసంలో ఎటువంటి నియమాలను పాటించాలి? ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువులో రెండవ భాగం. వసంతే నర్తునా దేవా అని వేదం వసంత ఋతువులో దేవతలు నాట్యం చేస్తారా అని చెప్పే తరుణంలో ఆ నాట్యకాలం గడిచిపోయి ఇక నడకల కాలం వచ్చిందా అనే విధంగా ఈ ఆషాఢ మాసంలో వర్షారంభ సూచనగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. చిన్న చిన్న చినుకులు, తెరపి వానలు, దీర్ఘవానలు, సువృష్టి ఆరంభం అవుతున్న తరుణం ఇది. ఒకానొక శ్లోక రూపంలో తెలుగు మాటలు కూడా పెద్దవాళ్ళు చెప్పేవారు పూర్వం. ఆషాఢ శుద్ధ పంచమ్యాం వచ్చనే శుద్ధ గౌతమి అథబా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు. తెలుగు మాటలు శ్లోక రూపంలో చెప్పుకొని ఆషాఢ మాసం వర్ష ఋతువుగా చెప్పుకోవాలి. ఇందులో మిథునాషాఢం, ధనుఃపుష్యం, మీన చైత్రం ఇలా ఒక్కొక్క దాన్ని జ్యోతిషపరంగా విభజన చేస్తే రవి సంచారం ఈ ఆషాఢ మాసంలో మృగశిర, ఆర్ద్ర, పునర్వసు ఈ నక్షత్రాల వరుసలలో ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రంలో సూర్య సంచారం ఉన్న తరుణంలో వర్షాలు విరివిగా కురుస్తాయి. అలా కురిస్తే ఆ కాలంలో ఇక ఆ మాసమంతా, ఆ సంవత్సరమంతా ఏ విధమైన కరువు కాటకాలు ఉండవు అని తెలుగువారి సామెత. ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది అనేటటువంటి వారు ప్రాచీనులు. ఇలాంటి ఈ ఆషాఢ మాసములో సూర్యుడు సంచారం చేయడం, శివుడు ఆర్ద్ర నక్షత్రాధిపత్యం కలిగి ఉండడం. శివుడు మన్మథ దహనం చేసినటువంటి మహానుభావుడు. అకారణమైనటువంటి కామం మనలో ప్రకోపింపకుండా, పెరగకుండా మన్మథ దహనం చేసిన ఆ శివుడి స్వరూపం ఈ మిథున స్వరూపం. మిథునం అంటేనే జంట. ఈ మిథునానికి, ఆషాఢ మాసానికి సప్తమంలో ధనురాశి, మన్మథ స్వరూపము, ఎక్కుపెట్టిన బాణాన్ని ధరించినటువంటి జింక శరీరము, సింహపు తోక, చిత్రమైన నరాకృతితో ఉండే రూపం ధనురాశి, మన్మథ స్వరూపం 180 డిగ్రీలు. మిథునాషాఢం ఈ సందర్భంలో దంపతులు ఒకే ఇంటిలో ఉండి జీవితం గడిపితే వారికి సంతానం కలగదు అని జ్యోతిష శాస్త్రం. కనుక ఈ మాసాన్ని శూన్యమాసం అన్నది శాస్త్రం. ఇదే ప్రకారంగా మీనం చైత్రంలోనూ, ధనుస్సు పుష్యంలోనూ ఈ రెండింటికి శూన్యమాసాలు అన్న పేరును జ్యోతిషం సూచిస్తుంది. ఆషాఢమాసం అలాగే పౌష్యమాసం ఈ రెండింటికి శూన్యమాసాలు అని పేరు. మిథున మాసం, ధనుర్మాసం ఈ రెండింటిలో కూడా శుభకార్యాలు చెయ్యరు కనుక శూన్యమాసాలు అన్న పేరిట ప్రసిద్ధం. కాగా ఇందులో కూడా మళ్ళీ కేవలం ఈ ఆషాఢ మాసాన్నే మరింత ప్రత్యేకంగా స్వీకరించిన జ్యోతిర్విజ్ఞానం కొంతలో కొంతగా ధనుపౌష్యంలో కూడా కొన్ని శుభకార్యాలు ఆచరించవచ్చును. కానీ ఆషాఢ మాసంలో మట్టుకు ఏ విధమైన శుభకార్యాలు కూడా ఆచరించరాదు. గృహప్రవేశం, గృహారంభం, వివాహం, ఉపనయనం ప్రధానమైన సంస్కారాలతో కూడుకున్నవి ఈ స్వరూపాలు కాకుండా నైమిత్తికంగా వచ్చేటటువంటి 21వ రోజు బారసాల, నామకరణం వీటిని ఆచరించవచ్చును. ఇది కాలనీతితో కూడుకుని ఉన్నవి అని కూడా తెలియజేసింది. కనుక శూన్యమాసం అనే స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం ఆర్ద్ర, పునర్వసు ఈ నక్షత్రాల కాలంలో ఉండేటటువంటి తరుణంలో శుభకార్యాలు ఆచరించరాదు. కనుక దీనిని శూన్యమాసం అన్నారు.